తల్లిదండ్రులు ఇద్దరు మంచి భక్తి కలిగిన వాళ్ళు. దేవుడు వాళ్ళకి 2 పిల్లల్ని ఇచ్చాడు. నేను బాగా ఎరుగుదును. పెద్దోడు యవ్వన వయసుకు వచ్చేసరికి దారి తప్పాడు. కాస్త క్రూరుడుగా, ఎంటుండకుండా 24 గంటలు అరణ్యంలో అంటే లోకంలో తిరుగుతూ ఉండేవాడు. భయంకరమైన క్రూరుడిగా మారాడు. ఆ క్రూరత్వంతో పాటు తిండిలో అదుపు లేదు, ఆశా నిగ్రహంలో అదుపు లేదు. బాధాకరమైన సంగతి, ఈ అబ్బాయికి 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 భార్యలు. ఆ అబ్బాయి ఎంగిలిపాలు తాగి పుట్టినటువంటి వాడు తమ్ముడు. అదే అన్నను కళ్ళతో చూస్తున్నాడు. అన్న వేసిన తప్పటడుగులు తను వేయలా, అన్న చేసిన దుర్మార్గపు పనులు తను చేయలా, అన్న జీవించినట్లుగా వెచ్చలివిడి జీవితం జీవించలా. దేవుని గుడారంలో ఉంటూ సాత్వికుడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ వచ్చాడు. పెద్దోడు వ్యభిచారి అయిపోయాడు, తిరుగుబోతూ తాగుబోతూ అయిపోయాడు. ఆ తాగుబోతుడికి పుట్టిన పిల్లలు తాగుబోతులయ్యారు. బాధ్యత రాహిత్యంగా బ్రతికిన ఆ తండ్రి కడుపున పుట్టిన పిల్లలు బాధ్యత రాహిత్యంతో బ్రతికి ఓ రకంగా కాలగమనంలో కనుమరుగైపోయారు. రెండో వాడు ఉన్నాడే, ఇది కాదురా నిజమైన సంతోషం. కుటుంబాన్ని చక్కగా కట్టుకోవటానికి మించిన సంతోషం ఏముంది? పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి మించిన సంతోషం ఏముంది? అయినా దేవునిలో దొరకని సంతోషం లోకంలో దొరికిద్దా? తాను పవిత్రంగా బ్రతికి తన పవిత్రపు అడుగుజాడలను తన పిల్లలకు ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఆయనకు 12 కొడుకులు పుట్టారు. ఆ 12 కొడుకుల్లో కొంతమంది యాజకులయ్యారు, రాజకీయ నాయకులయ్యారు, దేశాలకు ప్రధానమంత్రులయ్యారు, ప్రపంచ దేశాలకు రాణులుగా మార్చబడ్డారు. వాటన్నిటికి మించి గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు. ఈరోజు మనుషుడు వాడే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు ఈ టెక్నాలజీ అంతా కనిపెట్టింది రెండో ఆయన పిల్లలే. ఆ చిన్నోడు కడుపులో నుంచే, ఆ భక్తి కలిగిన వాని కడుపులో నుంచే లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఆయన ద్వారా ప్రపంచానికి రక్షణను భిక్షగా దేవుడు అనుగ్రహించాడు. ఎవరు అన్నదమ్ముళ్ళు? ఏశావు, యాకోబు. నేను ఎప్పుడు చెప్తా, తల్లి నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థవే. దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే ఓ మంచి తల్లిగా, ఓ మంచి దైవభక్తి కలిగిన విశ్వాసిగా దేవుని సన్నిధిలో నువ్వు ఒక్కదాని అడుగులు వేస్తే కొన్ని తరాలకు బంగారు భవిష్యత్తునిస్తుంది.